ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి లేఖన భాగము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగము మనం చదువుకున్నాం. గత వారంలో చెప్పినట్లు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల్లో 7 సంఘాలకు యోహాను ద్వారా పత్రికలు రాయబడితే ఆ 7 సంఘాల్లో 2వ సంఘము స్మరణలో ఉన్నటువంటి సంఘానికి ఈరోజు లేఖనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యోహాను రాసినటువంటి మాటలు, ప్రభువు చేత ప్రేరేపించబడి రాయబడినటువంటి మాటలు మన సంఘాలకు నేటి ఆధ్యాత్మికమైన జీవితానికి ఎలా దోహదపడతాయో, ఎలా ఇవి ఉపయోగకరమో మనము ధ్యానం చేసుకుందాం. ఈ స్మరణ సంఘము, ఈ సంఘమును గురించి ఇక్కడ రాయబడుతుంది. 8వ వచనం నుండి 11వ వచనం వరకు మనం ఈ సంఘాన్ని గురించి వ్రాయబడ్డ చూస్తాం. ఈ స్మరణ సంఘము క్రీస్తు శకము 100వ సంవత్సరం నుండి 314వ సంవత్సరం వరకు ఆ మధ్యకాలంలో ఉన్నటువంటి సంఘం. ఈ సంఘము ఇది ఆసియా ప్రాంతమంతటిలోను, ఆసియా ఖండం అంతటిలో కూడా ఇది మొదటి పట్టణంగా పిలువబడేటటువంటి పట్టణం. ఇది చాలా గొప్ప పట్టణం, చాలా అందమైంది, చాలా అందమైనటువంటి పట్టణము. ఇంకా చెప్పాలి అంటే వ్యాపార సంబంధంగాను అన్ని విధాల ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణముగా చరిత్రలో ఉన్నటువంటిది. పౌలు తన 3వ మిషనరీ ప్రయాణంలో ఆసియాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే 2 ఏళ్ల వరకు ఇలాగున జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. ఆసియాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు పౌలు ద్వారానే సువార్త తీసుకొని పోబడింది. అయితే సువార్త తీసుకుపోబడిన తర్వాత అక్కడ సంఘము ఏర్పడినటువంటి పరిస్థితి వచ్చేసరికి అక్కడ మొట్టమొదట అక్కడ ఉండి పరిచర్య చేసినటువంటి వ్యక్తి, చరిత్రకారులు చెప్పేటటువంటి వ్యక్తి ఎవరంటే పాలికార్ప్ అనేటువంటి అతను అక్కడ మొట్టమొదట పనిచేశాడు. ఇతను ఎవరంటే యోహాను, ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను యొక్క శిష్యుల్లో ఒకడు. ఈయన ఆ కాలంలో ఆయన పరిచర్య ఆరంభించి క్రీస్తు శకం 155వ సంవత్సరంలో చనిపోయాడు కాదు కానీ చంపబడ్డాడు. హతసాక్షిగా చేయబడినటువంటి వాడు. సజీవంగా ఆయన్ను కాల్చివేశారు, ఒకదానికి కట్టివేసి స్తంభానికి కాల్చేశారు. అయితే ఈ స్మరణ పట్టణము, ఈ పట్టణము దీని యొక్క అర్థం ఏంటంటే చేదు. దాని భావం లేదా దాని అర్థము చేదు అని. ఇంకొక అర్థము బోలము. యేసు ప్రభు దగ్గర జ్ఞానులు తీసుకొచ్చారు కదా, ఏం తెచ్చారు? బంగారు, సాంబ్రాణి, బోలము దేనికి నిదర్శనంగా ఉంది? మరణానికి, ఇంకా బూడిదకు తీసుకుని వెళ్ళడానికి. అంటే ఇది ఒక రకంగా మరి పేరు పెట్టిన తర్వాత అలా అయిందో, లేదా ఆ పేరును బట్టే ఆ సంఘానికి అలాంటి పరిస్థితో తెలియదు. కానీ ఈ సంఘము
అలాగే ఈ 7 సంఘాల్లో మరొకటి ఫిలదెల్ఫియా సంఘము. ఈ 2 సంఘాల విషయంలో మాత్రమే ప్రభువు పాజిటివ్గా మాట్లాడతాడు. ఈ 2 సంఘాల్లోనే ఎటువంటి నెగిటివ్స్ ఉండవు. ఇక్కడ ఈ 2 సంఘాల గురించి మిగిలిన సంఘాలన్నింటినీ చూస్తే, ఇప్పుడు గతంలో మన ఎఫ్ఎస్సి సంఘాన్ని చూస్తాం. ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి? నీ మీద ఒక నింద మోపవలసి ఉన్నది అంటాడు. ఏంటి? నీవు మొదట ఉన్నటువంటి ప్రేమ నువ్వు మర్చిపోయావు అని ఒక నిందను మోపి ప్రభువు మాట్లాడతాడు. మిగిలిన సంఘాలతో కూడా వారి వారి పరిస్థితులను బట్టి వారితో మాట్లాడాడు. కానీ ఈ 2 సంఘాలతోనే చాలా పాజిటివ్గా ఇక్కడ ప్రభువు యోహాను ద్వారా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒకవేళ మనం ఆలోచన చేస్తే, ఇక్కడ యూదులు, రోమీయులు, క్రైస్తవులు ముగ్గురు ఉన్నారు. కానీ యూదులు అలాగే రోమీయులు, ఈ రోమ పరిపాలన కింద ఉన్నటువంటి ఆ కాలంలో ఈ ఇరువురు కలిసి క్రైస్తవుల మీద అత్యధికమైనటువంటి హింస లేదా వారిని హతసాక్షులు చేయడం, చంపడం అత్యధికమైనటువంటి స్థితిలో ఉన్నది. ఆ కాలంలో సుమారు 1000 మందిని హతసాక్షులను చేశారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి అనేక మంది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ స్మరణ సంఘము ఏంటి అంత ప్రత్యేకమైంది? ఎందుకు ఈ సంఘాన్ని గురించి వ్రాయమన్నాడు? ఎందుకు ఈ సంఘానికి పత్రిక రాశాడు? మిగిలిన సంఘాలను ప్రస్తావన చేయకుండా దీనికి ఎందుకు ప్రత్యేకంగా రాశాడు? ఎఫెసీ సంఘాన్ని గురించి మనం చూసాం. ఎఫెసీ సంఘానికి ఉత్తర దిక్కున 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంఘం ఇది. వెరీ నియర్, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంఘమే. అయినప్పటికీ ఈ సంఘాన్ని గురించి వ్రాయడానికి గల కారణం, ఇక్కడ మనం చూస్తే ఈ సంఘముకున్నటువంటి ప్రత్యేకతలు లేదా ఈ సంఘము ఎడల దేవునికి ఉన్నటువంటి తలంపులు మనం గమనిస్తే ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి మాటలు వ్రాయబడతాయి. వారికి ఒక హెచ్చరిక ఇస్తాడు. ఏమని హెచ్చరిస్తాడు అంటే, వారిని మరణము వరకు నమ్మకంగా ఉండమని, వారికి నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని వారితో ప్రభువు ఒక వాగ్దానము చేస్తూ ఉన్నట్లుగా చూస్తాం. మరణము వరకు నమ్మకంగా ఉండండి. అంటిల్ డెత్ బి ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఇది ఆ రోజు వారికే కాదు, కానీ ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఉండవలసినటువంటి జీవిత విధానంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. మరణము వరకు, అంటిల్ ద డెత్ కమ్స్, మరణము వరకు వీ హ్యావ్ టు బిలీవ్ ఎ ఫెయిత్ఫుల్ లైఫ్ విత్ గాడ్. దేవుని మీద నమ్మకము కలిగి విశ్వాసముతో మన చివరి క్షణము వరకు జీవించవలసినటువంటి వారము. అలా జీవించినటువంటి వారికే ఇక్కడేమంటాడు? వారికి ఏమిస్తాడట? జీవ కిరీటమును ఇస్తాను అంటున్నాడు. ఎ క్రౌన్ ఆఫ్ లైఫ్. జీవ కిరీటం. కిరీటాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి కిరీటాలు? 5. ఏమేమి ఉన్నాయి? చెప్పండి. కిరీటాలు 5. ఏమి కిరీటాలు? సరే, జీవ కిరీటం 1, ఇంకా అతిశయ కిరీటము, ఇంకా అక్షయ కిరీటము, నీతి కిరీటము, వాడబారని, రైట్, మహిమ కిరీటము. ఈ కిరీటాల గురించి వ్రాయబడినటువంటి దీంట్లో, ఈ 5 కిరీటాల్లో జీవ కిరీటాన్ని గురించి వ్రాయబడినటువంటి మాట ఇక్కడ కనబడుతుంది. మరలా యాకోబు పత్రికలో కూడా చూస్తాం.
ఈ స్మరణ సంఘానికి జీవ కిరీటాన్ని ఇస్తా అన్నాడు. ఏంటి కారణం అంటే వారి యొక్క జీవితం, వారి ఆధ్యాత్మికమైనటువంటి వారికి కలిగి ఉన్నటువంటి వారి జీవిత శైలి, వారికి ఉన్నటువంటి ఆత్మీయ జీవితం ప్రభువు వారికి అట్టి వాగ్దానము చేయనట్లు వారి జీవితం కనబడుతుంది, చేయడానికి కారణమైంది. ఎందుకంటే వారి గురించి వ్రాస్తాడు, వారి గురించి మాట్లాడుతూ ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు. ఈ సంఘము దీన్ని ఇంకొక పేరు ఏమంటారంటే, స్మరణ సంఘానికి ఇంకొక మరో పేరు పండితులు పెట్టినటువంటి పేరు ఏంటంటే హతసాక్షి సంఘం అంటాడు. ఎందుకంటే ఇక్కడ చనిపోయిన వారితో పోలిస్తే ఇంక ఎక్కడ కూడా ఏ సంఘంలో కూడా చనిపోలేదట. అందుకే దీనికి హతసాక్షుల సంఘం అని చెప్తాడు. ప్రభు కొరకు నిలవబడి హతసాక్షులు చేయబడినటువంటి సంఘం, చనిపోవడానికి సిద్ధపడినటువంటి సంఘం, తమను తాము ప్రభు కోసం నిలవబెట్టుకున్నటువంటి సంఘం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘంగా మనము చూస్తూ ఉన్నాం. ఇది ఈ పట్టణాన్ని నిర్మించినటువంటి వాడు ఎవరంటే అలెగ్జాండర్ నిర్మించాడు ఈ పట్టణాన్ని. అలెగ్జాండర్ నిర్మించినటువంటి పట్టణాల్లో, గొప్ప పట్టణాల్లో ఇది ఒకటిగా మనం చూస్తాం. ఇంకా ఈ పట్టణాన్ని గురించి ఒకవేళ మనం చూసుకుంటూ వెళ్తే చరిత్రలో చాలా ఉన్నాయి, కానీ వాటి గురించి వ్రాయబడేది అయితే ఈ యోహాను మరణము నుండి కాన్స్టంటైన్ సాక్ష్యపు ఒప్పుకోలు చేసుకునే వరకు కూడా ఈ సంఘము, ఈ కాలము పరిగణించబడింది. ఎప్పటి నుండి? యోహాను మరణం నుండి కాన్స్టంటైన్ దేవుని ఒప్పుకోలు, సాక్ష్యపు ఒప్పుకోలు చేసే వరకు ఈ కాలంలో ఈ కాలాన్ని లెక్కించబడింది. అనగా క్రీస్తు శకము 100వ సంవత్సరం నుండి క్రీస్తు శకము 314వ సంవత్సరం వరకు ఇది ఈ సంఘము ఉన్నట్లుగా లేఖనాలు, చరిత్రలో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఈ సంఘాన్ని గురించి వ్రాయబడినటువంటి మాటల్లో వాటిని మనం ఇప్పుడు చూద్దాం, ధ్యానం చేసుకుందాం. వాటిని గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు ఆ సంఘాన్ని గురించి అంటే, మొదటి మాటలోనే 8వ వచనంలోనే ఇలాగూ వ్రాయము అని చెప్పి ఏమని వ్రాస్తున్నాడంటే, ఈజ్ కంఫర్టింగ్ విత్ దెమ్ ఈజ్ వర్డ్స్. దేవుడు వారు అనుభవిస్తున్నటువంటి శ్రమలో వారికి ఒక మాటను గుర్తు చేస్తున్నాడు. ఏమంటాడంటే, నేను మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. ఎందుకు ఈ మాటతో ప్రారంభిస్తున్నాడంటే దానికి కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, ఈ పట్టణము ఇది ఆసియాలోనే మొదటి పట్టణంగా పిలువబడినటువంటిది. వారందరూ మేము మొదటి వారము అంటే ప్రభు అంటున్నాడు, ఆసియాలో ఒకవేళ మీరు మొదటి వారేమో, సృష్టికే మొదటి వాడను నేను. ఐఎమ్ ద ఫన్. నేను మొదటి వాడను కడపటి వాడను నేనే. నేను మీతో మాట్లాడుతున్నాను, నేను రాస్తున్నా మీతో. మీరు ఒకవేళ మీ పట్టణాన్ని గొప్పగా మీరు అనుకోవచ్చేమో, అక్కడ ఉన్నటువంటి ప్రజలు తలంచొచ్చేమో, కానీ నేను మొదటి వాడనై ఉండి కడపటి వాడనై ఉండి నేను మాట్లాడుతున్నాను. నేను మృతుడనైతే, తర్వాత అంటాడు నేను మృతుడనై. ఎందుకు ఆ మాట ప్రస్తావన చేస్తున్నాడంటే, ఈజ్ కంపేరింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద చర్చ్. సంఘము అప్పటికే శ్రమను అనుభవిస్తూ ఉంటే, సంఘము అప్పటికే శ్రమల పాలై ఉంటే, అనేక మంది చంపబడుతూ ఉంటే, ఆ సంఘానికి ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి. ఏమని? మీరే కాదు, నేనును గతంలో నన్ను చంపినటువంటి వారు ఈ ప్రజలు. ఎవరు వీరు? ఏ యూదులైతే, ఏ రోమా సైనికులైతే ప్రభువును చంపారో అదే యూదులు, అదే రోమా వారు ఇక్కడ ఈ సంఘాన్ని కూడా శ్రమల పాలు చేస్తున్నటువంటి వారు. ద సేమ్ పీపుల్, అదే జనాంగం, అదే ప్రజలు. ఈ రోమా వారు, ఈ యూదులు
ఈ స్మరణ సంఘాన్ని వారు శ్రమలకు గురి చేస్తూ ఉన్నటువంటి వారు. అందుకే ఇక్కడ మాటను ప్రభు ప్రస్తావన చేస్తున్నాడు. అయితే నేను మృతుడనై మరలా బ్రతికిన వాడను అంటున్నాడు. మృతి చెందిన వాడనే, కానీ మరలా బ్రతికినటువంటి వాడను. ఎందుకు ఈ మాట ప్రస్తావన చేయడానికి కారణం ఏంటంటే, వారికి తన యొక్క జీవితాన్ని మరొక మారు కనపరుస్తున్నాడు. వారి ఉన్నటువంటి వారి స్థితిలో వారిని కంఫర్ట్ చేస్తున్నాడు. మీరు వదిలివేయబడిన వారు అనుకోవద్దు, లేదా శ్రమలు మీరు మాత్రమే పడుతున్నారు అనుకోవద్దు. ఇదిగో నేనును పొందుకొని వచ్చినటువంటి వాడను. అయితే మృతమైనటువంటి స్థితిలో ఉండిపోం, కానీ మరలా మనము బ్రతికినటువంటి వారం అనే సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు ప్రభు ఇక్కడ. సో మీరు ఇక్కడ శ్రమలో ఉన్నాము అనుకోవద్దు. ఈ శ్రమలో నుండి మరలా మీరు సజీవులు అవ్వగలుగుతారని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, వీరికున్నటువంటి యోగ్యతలు లేదా వీరికున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని ప్రభు ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. వారి గురించి మాట్లాడుతూ వారికి ఉన్నటువంటి 7 యోగ్యతలు ఇక్కడ కనపడతాయి. 7 మాటలు వారి గురించి వ్రాయబడతాయి. ఏంటి ఆ 7 మాటలు అంటే, ఒకటి, నీ శ్రమను నేను ఎరిగి ఉన్నాను అంటాడు. నీ శ్రమను నేను ఎరిగి ఉన్నాను అంటాడు. రెండవది, నీ దరిద్రతను నేను ఎరిగి ఉన్నాను అంటాడు. మూడవది, సాతాను సమాజం వారి వలన నీ కలిగినటువంటి నీ దూషణ నేను ఎరిగి ఉన్నాను అంటాడు. నాలుగవది, భయపడవద్దు, నీ శ్రమలో నీవు భయపడవద్దు, భయపడవలసిన వాడవు కాదని, భయపడకుము అని ప్రభు ముందుగా హెచ్చరిస్తున్నాడు. పొందిన శ్రమలే కాదు, పొందబోవు శ్రమల విషయంలో భయపడద్దన్నాడు. అప్పటికే వారు పొంది ఉన్నారు. పొందిన వాటిని గురించి కాదు, పొందబోవు వాటిని గురించి కూడా ప్రస్తావన చేస్తున్నాడు. ప్రభు ఎక్కడ కూడా శ్రమలో నుండి మీకు విడుదల ఇస్తాను అనలేదు, కానీ ఆ శ్రమను మీరు జయించాలి అన్నాడు. ఇప్పుడు ఆ మధ్య ఎలక్షన్ టైంలో మోడీ ప్రభుత్వం రాకూడదని సంఘాలు చాలా ప్రార్థనలు చేశారు. బీజేపీ వాళ్ళు రావద్దు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు రావద్దని ప్రార్థనలు చేశారు. అవునా? శ్రమ రావద్దు కదా, శ్రమ రావద్దని ప్రార్థన చేస్తాం మనం. శ్రమల పాలు అవ్వాలని ప్రభు లేఖనం చెప్తుంటే శ్రమలు రావద్దంటాం మనం. కష్టం రావద్దు, శ్రమపరచబడద్దు, హతసాక్షులు అవ్వద్దు. ఎందుకు అవ్వద్దు? హతసాక్షులు అయిన వారికే కదా, శ్రమను సహించిన వారికే కదా జయము పొందుకునేది, నిత్య జీవములో జీవ కిరీటాన్ని పొందుకునేది. హతసాక్షులైన వారే కదా జీవ కిరీటాన్ని పొందుకోగలిగినటువంటి వారని లేఖనము స్పష్టంగా వ్రాయబడుతుంది. మరి అవ్వడానికి ఎందుకు మనం సంకోచిస్తాం? శ్రమ పడడానికి ఇష్టపడం, శ్రమను అనుభవించడానికి ఇష్టపడం. కానీ ఇక్కడ ఈ సంఘాన్ని గురించి వ్రాయబడుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దూషణ నేను ఎరుగుదును, నీకు కలుగుతున్న ప్రతి హింస నేను ఎరుగుదును, నీ యొక్క దరిద్రతను నేను ఎరుగుదును. ప్రభు అంటున్నాడు, నాకు తెలుసు నువ్వు పొందుకున్నటువంటి ప్రతిదీ. నిజంగా వారు దరిద్రత అంటే వారి యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితులను బట్టి వారు దరిద్రులైనటువంటి వారుగా కాదు, కానీ వాస్తవానికి ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ ధనికులైనటువంటి వారే మొదటిలో. అయితే ప్రభువును నమ్ముకొని ప్రభువులోనికి వచ్చినటువంటి వారు లోకంలో ఉన్న వాటన్నిటినీ విడిచిపెట్టి తమను తాము దరిద్రులుగా ఎంచుకున్నటువంటి స్థితిలో ఆ సంఘము నిలవబడింది. దే సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్, దే లెఫ్ట్ ఎవ్రీథింగ్. సమస్తాన్ని వదిలేసి ప్రభు కోసం నిలవడానికి, ఆ యోగ్యత సంపాదించుకోవడానికి తాపత్రయపడినటువంటి సంఘం ఇది. అందుకే వారి గురించి ప్రభు అంటాడు, నీ దరిద్రతను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను ఏమంటాడు, నీవు ధనవంతుడేవే. ఈ మాట చదువుతుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది.
లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు తన కొండ మీద ప్రసంగం ఇట్లా ఏమంటున్నాడు, బీదలైన వీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఈ సంఘము వారు దరిద్రతలో ఉన్నటువంటి వారు అయినప్పటికీ ధనవంతులైన వారిగా ఎంచబడుతున్నవారు. ఈ లోక ధనాన్ని బట్టి వారు లెక్కించబడలేదు, ఎంచబడలేదు వారి ధనవంతులని. ఈ లోక విషయంలో ప్రభువు కోసం వాటన్నిటినీ త్యజించగలిగినప్పుడు వాటి దేనికి వారు ప్రాధాన్యతనివ్వకుండా, లోక సంపదకు ధనానికి వారు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలము ప్రభు యొక్క వాక్యానికి, ప్రభు కోసం నిలవబడడానికి వారు తీర్మానం చేసుకోవడాన్ని బట్టే వారు ధనవంతులుగా ఎంచబడుతున్నారు ప్రభు ఎదుట. అందుకే ప్రభు ఆ మాట అంటున్నాడు, దరిద్రతను నేను ఎరుగుదును కానీ నీవు ధనవంతుడవు. యు ఆర్ ఎ రిచ్ పర్సన్. మేబీ పీపుల్ మే థింక్ దట్ యు ఆర్ పూర్. భౌతికంగా మనుషులు మిమ్మల్ని చూసి అనుకోవచ్చేమో మీరు పేదవారని, కానీ బట్ ఇన్ మై కన్సర్న్ దేవుడు అంటున్నాడు, నా యొక్క దృష్టిలో మీరు ధనవంతులు. ప్రేమనేటువంటి వారలరా, ఒక సంఘాన్ని గురించి దేవుడు ఇంత గొప్పగా చెప్పడానికి కారణం, దే స్టాండ్ ఫర్ గాడ్, దే స్టాండ్ ఫర్ దేర్ స్పిరిచువల్ లైఫ్. క్రీస్తు కొరకు నిలవబడడానికి ఇష్టపడ్డాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోషే గురించి వ్రాయబడుతున్నటువంటి మాటలు ఒకవేళ మనం చూస్తే, ఒక్కసారి మోషేని గురించి వ్రాయబడుతున్నటువంటి మాటలు 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టే ఐగుప్తు తనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారునని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచును. మోషే గురించి వ్రాయబడుతున్నటువంటి మాట, మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం. శ్రమల పాలవుటకు ఇష్టపడ్డాడట. అల్పకాల పాప భోగము అనుభవించుకంటే, పాప భోగములు అనుభవించుట కంటే, గొప్ప స్థితిలో ఒక ధనవంతుడిగా ఐగుప్తులో మెలగడం కంటే తన ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడట. అందుకే మోషేను ఇశ్రాయేల్ విమోచనకు ఒక సారథిగా, ఒక వారధిగా ఆయన వాడుకున్నాడు. కారణం, మోషే he chose that he want to be not to be live a rich person. అన్నిటిని అనుభవించాలి అని అనుకోలేదు. మోషే ఉన్నతంగా ఒక రాజ్యంలో ఉండాలనుకోలేదు. రాజు తర్వాతి స్థానంలో ఉండడానికి ఇష్టపడలేదు. వాటన్నిటినీ కాదనుకున్నాడు. అన్నిటినీ కాదనుకొని తన ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? ఇహలోక సంబంధమైనటువంటి భోగముల కంటే పరలోకమందు ప్రభువు అనుగ్రహించు ప్రతిఫలమును అతడు చూసి ఉన్నాడు గనక. ఇక్కడ ఈ స్మరణలో ఉన్నటువంటి సంఘం కూడా ప్రభు కోసం నిలవబడడానికి కారణం, శ్రమపరచబడడానికి కారణం, వారు తమను తాము ప్రభు కోసం ఒక సాధనాలుగా వారు ప్రభు కోసం నిలవబడడానికి కారణం, వారు పొందుకోబోతున్నటువంటి ప్రతిఫలమును వారు చూసి ఉన్నారు గనుక వారు ప్రభు కోసము వారు నిలవబడ్డారు. అతిశయ కిరీటమును, నీతి కిరీటమును, జీవ కిరీటమును, మహిమ కిరీటము
వాడవారని కిరీటాన్ని పొందుకోవడానికి ది స్టాండ్. దేవుని మాట కొరకు, దేవుని వాక్యము కొరకు నిలవబడినటువంటి సంఘం ఇదే. అందుకే ఇక్కడ ఈ సంఘాన్ని గురించి అంత ప్రత్యేకంగా మనకు రాయబడుతుంది. ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఇక్కడ మనం చూసాం. ఏమంటున్నాడు? వారి శ్రమను నేను ఎరిగానన్నాడు. శ్రమను నేను ఎరిగినటువంటి వాడను, నీ దరిద్రతను నేను ఎరిగినటువంటి వాడను. ఇంకా యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలిగిన దూషణ నేను ఎరుగుదును. సమాజపు యూదులు అని చెప్పుకొని సాతాను సమాజపు వారి వలన కలిగినటువంటి దూషణ, హేళన నేను ఎరుగుదును. యేసు ప్రభు వారి కాలంలో కూడా ప్రభువు పొందుకున్నటువంటి ఆ శ్రమల్లో, ప్రభువు పొందుకున్నటువంటి ఆ నిందల్లో ప్రభువు వారితో జ్ఞాపకం చేస్తాడు. వారితో మాట్లాడుతూ, వారు అబ్రహాము కుమారులం మేమంటే, మీరు మీ తండ్రి అయిన అపవాది సంతతి అంటాడు. మీ తండ్రి అయిన అపవాది యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి అతని తలంపులు కలిగి ఉన్నవారు మీరు అంటాడు. యూదులు ప్రభు చేత పిలువబడినటువంటి వారు, ఏర్పాటు చేయబడినటువంటి వారైతే వారు లేఖనాలను అంగీకరించేవారు కదా. అబ్రహాము సంతానం అంటే అబ్రహాము నమ్మినటువంటి ఆ నీతిని వారు నమ్మవలసిన వారు కదా. కానీ వారు నమ్మలే. సంఘానికి శ్రమ ఆరంభమైంది యూదుల నుండే కదా, అవునా కదా? మొదట యూదుల నుండే కదా వ్యతిరేకత వచ్చింది. యూదులే కదా మొదట ఆరంభించింది సంఘాన్ని శ్రమ పెట్టడం. ఆ తర్వాత మిగిలిన వారు కొనసాగించారు. ఇక్కడ వారట యూదులం అని చెప్పుకుంటే వాస్తవానికి యూదులైనటువంటి వారు మరి క్రీస్తు లేఖనాలను అంగీకరించాలి కదా. పాత నిబంధన కాలంలో ప్రవక్తల ద్వారా రాయబడినటువంటి ప్రవచనాల నెరవేర్పు జరుగుతున్నప్పుడు దాన్ని అంగీకరించవలసిన వారు కదా. మరి వాటిని అంగీకరించలేదుగా. అందుకే ఇక్కడ అంటాడు, యూదులమని చెప్పుకొని వారు మిమ్మల్ని దూషిస్తూ ఉన్నటువంటి వారు, ఆ దూషణ కూడా నేను ఎరుగుదును. ప్రభు ఇక్కడ ఈజ్ కంఫర్టింగ్ దెమ్. వారిని ఆదరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వారిని ధైర్యపరచడానికి మాటలు మాట్లాడుతున్నాడు. when they are facing the troubles and struggles, పర్సిక్యూషన్ జరుగుతుంటే వారు పొందుకుంటున్నటువంటి శ్రమల్లో ప్రభు వారితో మాట్లాడుతూ నేను ఎరిగి ఉన్నాను, గతంలో మీరు పొందుకున్నటువంటి శ్రమను నేను ఎరిగి ఉన్నాను, మీరు పొందుకోబోతున్నటువంటి శ్రమను కూడా నేను ఎరిగి ఉన్నాను. వారి ద్వారా నీవు పొందుకోబోవు శ్రమలకు భయపడకము అంటాడు. అంటే ప్రభువు చూస్తూ ఉన్నటువంటి వాడు. మనము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను ఈ సంఘాలకు రాస్తున్నటువంటి సమయంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. ఆయన స్తంభముల మధ్య 7 స్తంభముల మధ్య సంచరించుచు ఈ మాటలు రాయమని నాతో మాట్లాడుతున్నాడు అంటాడు. అంటే ఈజ్ అబ్జర్వింగ్ ఎవ్రీ చర్చ్ అండ్ ఎవ్రీ వన్ హౌ దే ఆర్ వర్కింగ్. ఆ సంఘము ఎలా పనిచేస్తున్నదో, ఆ సంఘాలు ఎలా పనిచేస్తున్నాయో, ఆ సంఘాల మధ్య ఆయన సంచరిస్తూ చూస్తూ వాటికి వ్రాస్తున్నటువంటి మాటలు. ఇప్పుడు మన సంఘాన్ని ప్రభు మన సంఘం విషయంలో కూడా మన సంఘంలో చూస్తూ, మన వ్యక్తుల ఆలోచనలు, మన తలంపుల మధ్య ఆయన సంచరిస్తూ వాటిని గమనిస్తూ ఆయన వ్రాస్తే ఏం రాస్తాడో ఆలోచన చేయండి. సంఘం అనే ఆ స్తంభాల మధ్య ఆయన మాట్లాడుతూ ఉంటే, మరి ఈరోజు ఈ సంఘాల గురించి వ్రాయాల్సి వస్తే ఏం రాయాల్సి వస్తుంది? ఒకవేళ రాయాల్సి వస్తే నేను అనుకుంటా ఈ బైబిల్ సరిపోదేమో. ఒకవేళ రాయాల్సి వస్తే ఈ బైబిల్ సరిపోదు. కనీసం ఇట్లాంటి ఒక 10 బైబిళ్ళు కలిపినా కూడా మన గురించి వ్రాయడానికి అది తక్కువైపోతాయి. ఎందుకో తెలుసా?
పాపము విస్తరించిపోతుంది. లేఖనానికి, వాక్యానికి ఉండాల్సినటువంటి ప్రాధాన్యత లోపించింది. సంఘాలు సత్యమునకు స్తంభములు అన్నాడు. సంఘము సత్యమునకు స్తంభములాగా ఉండాల్సింది. మరి సంఘాలు దేనికోసం నిలబడుతున్నాయి? సంఘాలు దేని కొరకు తాపత్రయపడుతున్నాయి? సంఘాలు దేని కొరకు ప్రయాసపడుతున్నాయి? సంఘాలు దేనికోసం తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి? ఈరోజు ప్రతి క్రైస్తవ సంఘము ఎవరి ఉనికిని వారు చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ క్రీస్తు ఉనికిని చాటించాలని తాపత్రయపడట్లేదు. తమ ఉనికి తమను తాము చూపించుకోవడానికి, తమను తాము గణపరుచుకోవడానికి, తమ గొప్పలు తాము చెప్పుకోవడానికే కానీ క్రీస్తును గురించినటువంటి వార్త చాటించడానికి కాదు. అందుకే ఇక్కడ మనం ఈ మాటలు మన సంఘాలకు ఆపాదించుకోవాలి. సంఘము శ్రమకు అప్పగించుకోవాలి. సంఘము శ్రమ పడడానికి సిద్ధపడాలి. సంఘము దూషణకు ఎదుర్కోవడానికి ఇష్టపడాలి. ఏదన్నా ఒకటి జరిగిందంటే వెంటనే దానికోసం ఫైట్ చేయడానికి ఒకళ్ళు వచ్చేస్తారు. క్రైస్తవ సమాజం మీద ఒకవేళ వ్యతిరేకత ఏదైంది అనుకో, లేదా దూషించడమో లేకపోతే మరొకటి ఇంకోటి వెంటనే లేస్తాడు, ఈడు తిట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు వాడు తిట్టాడు అనుకోండి, ప్రభువుని ఎరగని వాడు, అపవాది సంబంధి అయిన వాడు దూషించాడు అనుకో మనల్ని. తిరిగి నువ్వు దూషిస్తే నీకు వానికి ఏంటి వ్యత్యాసం? నీకు వానికి మధ్య వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ? ఏముండదు కదా. నీవు క్రీస్తు ప్రేమను చాటాల్సినటువంటి నీవును దూషించడం ఆరంభిస్తే ఏం ఉపయోగం? ఆ మధ్య ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటే వీళ్ళు కూడా మేము చంపుతాం, మేము కత్తులు తీస్తాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం అని సో కాల్డ్ ప్రీచర్స్. ఎక్కడ ఉంది మరి దేవుడు ప్రభువు బోధించింది పాటించమని చెప్పినటువంటిది? ఎక్కడ? సంఘము శ్రమకు అప్పగించబడినప్పుడు దాన్ని వారు యాక్సెప్ట్ చేశారు, కానీ వారు తృణీకరించలేదే. లేదని వారు ప్రభువును కాదని వారు లోకం వైపు పరిగెత్తలేదే. ఈ సంఘాన్ని గురించి ఎందుకు అంత ప్రత్యేకంగా రాశాడు అంటే ఇట్ ఈస్ ద స్పెషల్ చర్చ్. పర్సిక్యూషన్ ఎదుర్కొన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంఘం. ఈ సంఘము నిలవబడింది. సీజర్ను దేవునిగా అంగీకరించమంటే పాలిక్రాప ఒప్పుకోలే. నేను దేవుడిని ఒప్పుకోను. నా దేవుడు నిజమైన దేవుడు, క్రీస్తు నిజమైనటువంటి దేవుడు, మరణం నుంచి తిరిగి లేచినటువంటి వాడు, ఆయన మాత్రమే ఈజ్ ద ఓన్లీ వన్ అన్నాడు. అంటే ఒప్పుకోలేదు వారు. రోమీయులు ఒప్పుకోలేదు, రోమా సైన్యం, సమాజం, ప్రభుత్వాలు ఒప్పుకోలేదు. సజీవ దహనం చేసే అయినను సంఘము ఒప్పుకుందా? ఒప్పుకోలే. స్వర్ణ సంఘము చివరి వరకు ప్రభు కొరకు నిలబడ్డారు. మరణము వరకు వారికి ప్రభు రాసినటువంటి మాట వారి జీవితంలో వారు నెరవేర్చుకున్నారు. మరణము వరకు నమ్మకంగా ఉన్నటువంటి వారు, మరణము వరకు ప్రభు కోసము నిలవబడినటువంటి సంఘము. మనం ఎంతకాలం నిలబడతామో? మరణము ఎదురవుతుందంటే ఎంతమంది ప్రభువును కాదని వెళ్ళిపోయేవారు ఉంటారో. మరణము ఎదురవుతుందంటే పారిపోయేవారు ఎంతమంది ఉంటారో. ఇంకా రాలేదు కానీ రాబోతాయి. కలగబోయేటటువంటి శ్రమలో కూడా నీవు ఓర్చుకొని ఉండాలంటాడు. ఇక్కడ వారికి అదే కదా జ్ఞాపకం చేయబడుతున్నమాట. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతు. ఎందు నిమిత్తం? ఎందుకండి?
ఎందుకని వ్రాస్తున్నాడా? ఎందుకని చూడండి, ఎందుకని ఉందాడా? చెరలో ఎందుకు వేస్తాడట? మీరు శోధింపబడునట్లు, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోదు. అంటే రాబోతున్నటువంటి శ్రమ దేని కొరకు రాబోతుంది? అది కలగబోతున్నటువంటి హింస, పర్సిక్యూషన్ కానీ లేకపోతే కలగబోయే సంఘానికి ఎదురయ్యేటటువంటి శ్రమ ఎందుకోసం రాబోతుంది? ఎందుకోసం? మళ్ళీ నా ముఖం చూస్తారు. ఎందుకోసం? ఇక్కడ ఎందుకంట, ఎందుకు వేస్తారంట చెరలో? మీరు శోధింపబడినట్లు, మీరు శోధింపబడినట్లు. టు టెస్ట్, ఇట్ ఈస్ ఎ టెస్ట్. నిత్య జీవం పొందుకోవడానికి, ప్రభు వారసత్వాన్ని సంపాదించుకోవడానికి ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఫర్ యూ. ప్రతి క్రైస్తవునికి ఇది ఒక పరీక్ష, పరీక్ష కాలం. ఇది శ్రమ కాలము కాదు, పరీక్ష కాలం. గుర్తుపెట్టుకోండి, పరీక్ష కాలాన్ని ఎవరు దూరం పెడతారా? సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళకపోయినా, కాలేజీకి వెళ్ళకపోయినా, ఎగ్జామ్స్కి వెళ్ళకుండా మానేస్తారా? సమస్య లేదు, పరీక్షలు ఎట్టైనా రాయాల్సిందే. పరీక్ష కాలం అది. ఇట్స్ ఎ టెస్టింగ్ టైం. శ్రమకాలం కాదు అది. లోకము శ్రమపరుస్తున్నామని వారు అనుకుంటున్నారు, కానీ అది మనకు పరీక్ష కాలము. మనము అమూల్యమైనటువంటి వారిగా బయటకు రావడానికి అది మనకు శ్రమకాలము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ప్రభువు చేసినటువంటి వాగ్దానం ఈ సంఘానికి జీవ కిరీటం ఇస్తాను. ఎందుకని? వారితో రాయబడినటువంటి మాటలు. ఇదే మాట మళ్ళీ యాకోబు పత్రికలో కూడా రాయబడుతుంది. ఎవరి గురించి రాయబడుతుంది, దేని గురించి అంటే, శోధన సహించువాడు ధన్యుడు, అట్టి వారికి జీవ కిరీటం అందించబడదు. శోధన సహించకపోతే జీవ కిరీటం ఎక్కడి నుండి వస్తుందండి మనకి? శోధనలు సహించకుండా, అమ్మా శోధనలు వద్దు, నాకొద్దండి శోధనలు, నేను శోధించబడాలనుకోవట్లేదు. యేసు ప్రభువారు సైతము ఈ లోకంలో ఆయన పరిచర్య ఆరంభించడానికి ముందు అపవాది చేత శోధింపబడినటువంటి వాడే. నువ్వు నేను కూడా అపవాది చేత అంత్య దినములలో శోధింపబడవలసిన వారమే. శ్రమల ద్వారా నీవు నేను శోధింపబడవలసిన వారమే. ఆ శ్రమల గుండా మన ప్రయాస, మన ప్రయత్నము, మన యొక్క జీవితము కొనసాగినప్పుడే అమూల్యమైనటువంటి వారిగా మనము బయటకు రాగలిగినప్పుడే ప్రభు సన్నిధిలో మనము చేర్చబడగలుగుతాం. పేతురు పత్రిక, 1 పేతురు పత్రికలో కూడా చూస్తే, పేతురు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమును కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవును. ఈ శ్రమ, ఈ పరీక్ష మనకు కలుగుట వల్ల ప్రయోజనం ఏంటో తెలుసా? సువర్ణముతో పోలుస్తూ అంటాడు, సువర్ణము కంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసం. సువర్ణమే అగ్ని చేత కాల్చబడితే కానీ అది శుద్ధీకరించబడదు. మరి అలాంటప్పుడు అంతకంటే అమూల్యమైనటువంటి నీ విశ్వాసము శోధనల చేత సహించుకోకపోతే, శోధనలను నీవు జయించుకోకపోతే, లేదా శోధనలోనికి, శ్రమల్లోనికి నీవు నడిపించబడకపోతే నీవు ఎలా అమూల్యమైన వాడిగా బయటకు వస్తావు?
పరీక్షకు నిలిచిన వారు సంఘము. ఆ సంఘము ప్రభు సన్నిధానంలో నిలవబడేటటువంటి సంఘం. ప్రభు అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, స్మరణ సంఘము నిలవబడినటువంటి సంఘము శ్రమకు. మనం కూడా శ్రమ ఎదురవుతుందంటే శ్రమ పడడానికి, శ్రమను పొందుకోవడానికి పారిపోవద్దు. దాని నుండి రానియండి. ఏమవుతుంది వస్తే? నిన్ను అమూల్యమైన వారిగా, నీ విశ్వాసము, నీ ఆధ్యాత్మిక జీవితం అమూల్యమైనదిగా బయటకు వస్తుంది కదా. ప్రభు సన్నిధిలో ఉండడం కోసమేగా మన ప్రయత్నం. జీవ కిరీటాన్ని పొందుకోవడానికి కదా. అట్టివారే పొందుకుంటారు అంటున్నాడు. మరి శ్రమ వద్దు అనేవారు మీరు లిటరల్లీ మీరు ఏమంటున్నారంటే మాకు జీవ కిరీటం వద్దు అంటున్నారు. అంతే. శ్రమ వద్దు అన్నామంటే జీవ కిరీటం వద్దు, మహిమ కిరీటం వద్దు. ప్రభు ప్రత్యక్షం అయినప్పుడు ఆయన ఎదుట మేము ఉండాలనుకోవట్లేదు, మాకొద్దు. ఆ క్షణంలో అప్పుడు దేవుడు మరలా మార్చుకుంటాడేమో, మళ్ళీ అప్పుడు ప్రభుని అడిగితే పిలుచుకుంటాడేమో, తీసుకుంటాడేమో అనే భ్రమలో మాత్రం ఉండవాకండి. క్రీస్తు కొరకు నువ్వు నింద వహించడానికి ఇష్టపడకపోతే, క్రీస్తు కొరకు నీవు ప్రయాసపడడానికి ఇష్టపడకపోతే, క్రీస్తు విషయమై నీవు దూషణకు ఇష్టపడకపోతే, నీకు శ్రమ ఎదురు కాకపోతే, నీవు శ్రమ నుండి తప్పించుకుంటే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, అటు వారికి జీవ కిరీటం లేదు. శ్రమ పడమని చెప్తావేంటి పాస్టర్ గారు అంటే, మరి లేఖనం అదే చెప్తుంది కదా. నువ్వు సువర్ణము కంటే శ్రేష్టమైన వాడవు కదా. మరి అమూల్యమైన వారిగా మార్చబడాలంటే, ఇప్పుడు బంగారము భూమిలో నుండి తీసి దాన్ని కరిగించి ఒక ముద్ద చేస్తారు. చేసిన తర్వాత కూడా దాన్ని మీకు అలాగే ఇచ్చేస్తారా? మీరు మెడలో ధరించుకోవడానికి, చేతులకు వేసుకోవడానికి ఏం చేస్తారు? దాన్ని ఇంకా కరిగిస్తారు, దాన్ని ఇంకా మోల్డ్ చేస్తారు. దానికి ఎన్ని సుత్తు దెబ్బలు తగులుతాయో, అవునా? ఎవ్రీథింగ్ కరిగించుకుంటే దాని రూపాన్ని మార్చలేము. క్రైస్తవ జీవితం కూడా ప్రభువుకు ఆమోదయోగ్యమైనటువంటి స్థితిలో ఈ జీవితం ఉండాలంటే నువ్వు శ్రమకు అప్పగించబడకపోతే సాధ్యం కాదు. ఈ స్మరణ సంఘము గొప్ప శ్రమను అనుభవించి ప్రభు కోసము నిలవబడినటువంటి సంఘం ఇదే. అందుకే ఈ సంఘం అంత ప్రత్యేకమైనటువంటిది. మొదటి యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 2-3 వచనాలు కూడా చూద్దాం. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, అబ్బా అసలు ఈ మాట చూడండి ఏమంటాడు, శ్రమలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకోవాలట. మహా ఆనందమని ఎంచుకోవాలట. ఎట్లా సాధ్యం? అది ఎట్లా సాధ్యం అండి? శ్రమలో ఆనందించడం ఎట్లా? పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటాడు కదా, యాడ్ నుండి రాస్తాడు, ఎక్కడ ఉండి రాస్తాడు పౌలు? అది చెరలో ఉండి రాస్తాడు. మరలా చెప్పుదును ఆనందించుడు అంటాడు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. శ్రమలో ఆనందం. ఎప్పుడు ఆనందిస్తారో తెలుసా? ఎప్పుడు తెలుసా? నువ్వు పరిపూర్ణమైన స్థితికి వెళ్ళినప్పుడు శ్రమ నీకు కనపడదు. నీకు కనపడదు ఏంటి? మోషే గురించి వ్రాయబడింది కదా. ఏం చూశాడు మోషే? శ్రమను చూశాడా? కలగబోవు బహుమానాన్ని, ప్రతిఫలమును చూశాడు. శ్రమను ఎలా ఓర్చుకోగలుగుతావు, శ్రమ నుండి ఎలా బయటకు రాగలుగుతావు అంటే చూడాల్సింది శ్రమను కాదు, హింసను కాదు, పొందుకోబోతున్నటువంటి ప్రతిఫలం, పొందుకోబోతున్నటువంటి బహుమానాన్ని చూస్తే శ్రమ ఎంతటదండి. నీ ఎదుట ఉన్న జీవ కిరీటాన్ని పోలిస్తే నువ్వు పొందుకునే శ్రమ ఎంతటది. నువ్వు పొందుకోబోతున్న అక్షయ కిరీటాన్ని చూస్తుంటే ఇక్కడ కలిగే శ్రమ ఎంతటిది. అవునా కదా?
దాన్ని చూస్తే ఇది అసలు కనుమరుగైపోద్ది, శ్రమగా కనపడదు మనకి. అందుకే ఆ మాట అంటాడు, ఆనందించుడు అందులో అంటాడు. ఎందుకంటే ఆ శ్రమ నిన్ను కృంగదీయట్లేదు, కానీ ఆ శ్రమ నిన్ను ఉన్నతంగా నిలవబెడుతుంది. ప్రియమైన వారలారా, సంఘానికి శ్రమ వస్తుంది. అయితే సంఘము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శ్రమలో సహించుకున్నప్పుడు, శ్రమను ఓర్చుకున్నప్పుడు, శ్రమలో నీవు ప్రభు కోసము నిలవబడినప్పుడు నీవు ఉన్నతమైన స్థితిలో ప్రభు ఎదుట ఉండగలుగుతావు. ఎత్తబడే సంఘం అంటే ఏంటో తెలుసా? ఇదే. ఎత్తబడే సంఘముగా ఉండాలని అనునిత్యం ప్రార్థన చేస్తాం. ప్రభువా, మా సంఘము ఎత్తబడే సంఘంగా ఉండాలి. అవునా కదా? ఏ సంఘమైనా ఇదే ప్రార్థన. ప్రభువా, నీ రాకళ్ళు ఎత్తబడే సంఘంగా మేము ఉండాలి. మంచిదే. ఎత్తబడే సంఘంగా మీరు ఉండాలంటే శ్రమకు అప్పగించుకోవడానికి కూడా మీ సంఘం సిద్ధపడి ఉండాలి. ఆ సంఘాలు సిద్ధపడాలి, మరి శ్రమ పడడానికి సిద్ధపడాలా. ఎప్పుడో ఎదురయ్యే శ్రమ గురించి పక్కన పెడితే సంఘం కోసం ప్రయాసపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మన సంఘమే, బయట సంఘాల గురించి మాట్లాడలే. మన సంఘం కోసం మనం ఎంత శ్రమ పడుతున్నాం చెప్పండి. ఈ శ్రమ వేరు, ఆ శ్రమ వేరు. ఆ శ్రమ దాకొద్దు, ఈ శ్రమ గురించి మాట్లాడండి. ఈ కష్టం గురించి మాట్లాడు. నువ్వు ఆలయం కోసం, మందిరం కోసం, ప్రభు పరిచర్య కోసం నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు, ఎంత కష్టపడుతున్నావు, ఎంత చెమట వచ్చావు. మేము అప్పుడు చేసామండి, అప్పుడు కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పాస్ట్ అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫ్యూచర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రజెంట్. ఇప్పుడు సంగతి ఏంటి? ఇప్పుడు నువ్వు సంఘానికి ఏం చేస్తున్నావు? ఏమి శ్రమ పుచ్చుకుంటున్నావు? నువ్వు ఏమి చేయడానికి ఇష్టపడుతున్నావు? అట్లీస్ట్ వచ్చిపోవడం కాదు, సంఘానికి వచ్చిపోవడం, నేను శ్రమ తీసుకుంటున్నాను కాదు. నేను శ్రమ తీసుకొని అంత దూరం నుండి వస్తానండి చర్చికి, ఆ శ్రమ గురించి కాదు ఇక్కడ. ఇదే చేయకపోతే రేపు క్రీస్తు కోసం ఒక సంఘంగా శ్రమ పడడానికి నువ్వు ఎలా చేయగలుగుతావు? ఎలా నిలవబడగలుగుతావు? ఎలా ప్రభు కోసం ఒక హతసాక్షి అవ్వడానికి కూడా ఇష్టపడతావు? అట్టి వారికే జీవ కిరీటం అండి, గుర్తుపెట్టుకోండి. అట్టి వారికే జీవ కిరీటము పొందుకుంటారని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. జయించువాడు మాట నేను చెప్పి ముగించేస్తాను. శ్రమపడటకు సిద్ధపడాలి సంఘం. జయించువాడు రెండవ మరణం వల్ల ఒక్కసారి ఏ హాని చెందదు. జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హాని అతడు కలగదు. అయితే ఒక్కసారి పుట్టినవాడు రెండుసార్లు చచ్చిపోతాడు. ఒక్కసారి పుట్టినవాడు రెండుసార్లు చచ్చిపోతాడు. 2 సార్లు పుట్టినవాడు ఒక్కసారి చచ్చిపోతాడు. మనము 2 సార్లు పుట్టినటువంటి వారు, 2 సార్లు పుట్టినవారు. ఆత్మీయమైనటువంటి మరణం పొందుకోవలసిన వారం కాదు, భౌతికమైన మరణం మాత్రమే పొందుకోవలసినటువంటి వారు. ఒకవేళ ప్రభువు ఇప్పుడే వస్తే ఆ ఒక్క మరణాన్ని కూడా పొందుకోం. అర్థమైందా? ఎత్తబడే సంఘం అంటే అదే. ఒక్క మరణమైన పొందుకోకుండా ప్రభు సన్నిధికి తీసుకుని పోబడేటటువంటి స్థితి. ప్రేమైనటువంటి వారులారా, నిస్మరణ సంఘము వారికి ఉన్నటువంటి ప్రత్యేకత, వారిలో ఉన్నటువంటి యోగ్యత, వారి గురించి వ్రాయబడుతున్నటువంటి మాటలు, వారి శ్రమను నేను ఎరిగానన్నాడు, వారి దరిద్రతను నేను ఎరిగా అన్నాడు, వారి దూషణ నేను ఎరిగానన్నాడు, వారికి
కలగబోతున్న శ్రమను నేను ఎరిగాను అన్నాడు. వారికి అపవాది చెరలో వారిని వేయించబోతున్నాడు అన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది, అయితే మరణము వరకు నమ్మకంగా ఉండు, మరణం వరకు నమ్మకంగా ఉండు, అప్పుడు నీకు జీవ కిరీటం ఇచ్చేదని అన్నాడు. చివరిగా మాట జ్ఞాపకం చేస్తాడు, జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడం. చెప్పా కదా, జయించువాడు ఏమట, రెండవ మరణం వలన ఏ హాని చెందడం. జయించే సంఘము, జీవ కిరీటాన్ని పొందుకునే సంఘము మన సంఘంగా ఉండాలి. మన సంఘం కూడా అలా ఉండాలి. అలా ఉండాలంటే మరి వారిలాగా మనం చెప్పొద్దు ప్రభువుకు, ప్రభువా మా శ్రమని వెరిగి ఉన్నావు, మా దోషాన్ని వెరిగి ఉన్నావు, మనంగా చెప్పాలా? ప్రభువు చెప్పాలా? ప్రభువు చెప్పాలి మనతో, నీ శ్రమని నేను ఎరిగి ఉన్నాను, నీ దూషణని నేను ఎరిగి ఉన్నాను, నీ దరిద్రతని నేను ఎరిగి ఉన్నాను. ప్రభువు కోసం సమస్తమును త్యజించినటువంటి వారు దే లెఫ్ట్ ఎవ్రీథింగ్, అన్నిటిని వదిలేశారు. వారు ప్రభు కోసం నిలబడ్డారు. ఈరోజు ప్రభు కోసం నువ్వు వదిలిపెట్టడానికి, ఏదైనా వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు కోసం మన జీవితాలు వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? సంఘము ఎత్తబడాలంటే ఇది అండి వారి అర్హత. ఇవి అర్హతలు. సంఘం ఎత్తబడాలంటే ప్రభు కోసం నిలబడాలి. ప్రియమైనటువంటి వారులారా, మరణము వరకు నమ్మకంగా ఉండాలి. కనుక మనం కూడా మన జీవితంలో, ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, స్పిరిచువల్ లైఫ్లో మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మొదటి దినము నుండి చివరి దినం వరకు వీ హ్యావ్ టు లివ్ ఎ ఫెయిత్ఫుల్ లైఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట. గుర్తుపెట్టుకోండి, సంఘము ఎత్తబడే సంఘం అవ్వాలంటే సంఘము శ్రమలకు గురి కావాల్సిందే, శ్రమను అనుభవించాల్సిందే. అప్పుడే అమూల్యమైనటువంటి వారుగా మనము ఎత్తబడతాం. మరి అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.